అందుకని
रक्षा पवित्रता की कर दे राख मलिनता सारी। सुख शांति का नारा लेकर आया कितना पर्व सुहाना। वो पर्व सुहाना आया कितना पर्व सुहाना। प्रेम शांति और पवित्रता का पहनाए सबको ये गहना। यही तिलक इस दिव्य स्मृति का आत्म भाई भाई बन रहना। दिव्य मधुर वाणी सिखलाने आया कितना पर्व सुहाना। वो पर्व सुहाना आया कितना पर्व सुहाना। बाबा कब दूर है हमसे, हम दूर है कब मधुबन से। बाबा अपने नयन से बरसाए स्नेह वतन से। ये बंधन तो रूहानी बंधन है, फरिश्तों का संगम है। ये बंधन బెహన్జీ సరే కొత్త వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిచయం లేకపోవచ్చు. స్టేజ్ పైన ఆదిలాబాద్ మంచిర్యాల డిస్టిక్ లో ఏవైతే ఈ బ్రహ్మకుమారి సేవా కేంద్రాలు ఉన్నాయో ఈ సేవా కేంద్రాలన్నిటికీ అక్కయ్య ఇన్ఛార్జ్ ముఖ్య సంచాలికగా ఉన్నారు. ఇటువైపున ఉన్నది మీనాక్షి అక్కయ్య. ఇందాక మనం విన్నాం అక్కయ్య ద్వారా రాఖీ సందేశం. అక్కయ్య గత 26 సంవత్సరాల నుండి ఈ యొక్క బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో సమర్పిత రూపంలో సేవలను అందిస్తూ ఉన్నారన్నమాట. మామూలుగా భక్తిలో అంటారు సజ్జనానం దర్శనం పుణ్యం అని. సజ్జనులను దర్శించుకోవడమే పుణ్యం. ఈ సందర్భంగా మన దగ్గరికి బెంజి రావడం, అక్కయ్య ద్వారా మన దృష్టి తీసుకొని రాఖీ కట్టించుకోవడం అనేది మనకెంతో అదృష్టం. అయితే దీని సందర్భంగా మేము ఈసారి మాకు అలా ఆలోచన వచ్చిందనమాట. మామూలుగా రెగ్యులర్ వాళ్ళకు రాఖీ కడతాం, కానీ రాఖీ రోజున మేము కూడా బయటికి వెళ్ళి కొంతమంది ముఖ్యమైన వాళ్ళకు దీని యొక్క సందేశం ఇచ్చి రాఖీ కడుతూ ఉంటాం. కానీ మాకు సంకల్పం ఏమొచ్చింది అంటే స్థానం యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టడం కాకుండా వాళ్ళని ఈ స్థానానికి పిలిస్తే ఇది ఒక ఆశ్రమం, ఇక్కడ మెడిటేషన్ క్లాసెస్ నడుస్తుంటాయి, చాలా శాంతి పవిత్రత యొక్క వాతావరణం ఉంటుంది. కాబట్టి అలా కొంతమందిని ఇక్కడికి మనం ఆహ్వానించి రాఖీ కట్టాలి అనేటువంటి సంకల్పం మాకు వచ్చింది. చాలా మందికి మేము ఆహ్వానం ఇచ్చినాం, కానీ కొన్ని కారణాల వల్ల ఎవరెవరికి వాళ్ళకు సంబంధించినటువంటి పనులు ఉండే జ్యోతిర్బిందు స్వరూపుడైన శివ పరమాత్మ బ్రహ్మ ద్వారా 1936వ సంవత్సరంలో అవిభాజ్య భారతదేశంలో సింధ్ హైదరాబాద్లో స్థాపించారు. వేరే సంస్థలన్నీ మానవ మాత్రులు నడిపించారు, గురువులు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు 1950 నుండి ఈ యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భారతదేశంలో మౌంట్ ఆబు నుండి తన సేవలను అందిస్తుంది. గత 15 వెల్లపల్లిలో కేంద్రం ఈ ఈశ్వరీయ సేవలు అందిస్తుంది. ఇక్కడ ఏవైతే క్లాసెస్ కోర్సెస్ అందించడం జరుగుతుందో ముఖ్యంగా రాజయోగ, మెడిటేషన్, ఇంకా ఈశ్వరీయ జ్ఞానము మరియు పాజిటివ్ థింకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇలాంటి అంశాల గురించి ఏదైతే జ్ఞానం ఇక్కడ బోధించబడుతుందో
ఇది కంప్లీట్లీ ఫ్రీ, ఏం ఫీ తీసుకోకుండా బోధించబడుతుంది. మరి చాలా మంది అనుకుంటారు, ఏమి ఫీ తీసుకోకుండా మీరు ఎలా నడిపిస్తారు, ఎలా మీ సంస్థ నడుస్తుంది? ఇక్కడ ఈ జ్ఞానాన్ని తీసుకుని ఈ జ్ఞానం యొక్క లాభాన్ని పొంది తమ జీవితంలో మార్పును అనుభవం చేసిన వాళ్ళందరూ ఎవరైతే ఇక్కడ డైలీ క్లాస్కి వస్తారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా తమ యొక్క సంతోషంతో చేసుకునేటువంటి సేవతో ఈ ఈశ్వరీయ సేవా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఈరోజు మనము ఏదైతే రక్షాబంధనం పండుగ జరుపుకోవడానికి ఇక్కడ చేరుకున్నాం. ప్రతి సంవత్సరం చేసుకుంటాము శ్రావణ మాసంలో, కానీ బ్రహ్మకుమారీశ్వరం మీరు గమనిస్తే ఇది చాలా ముఖ్యమైన పండుగ. దాదాపు నేను అనుకుంటాను వారం రోజులకి ఇంకా ఎక్కువనే అయిపోయింది రక్షాబంధనం సేవలు స్టార్ట్ చేసి మేము, కానీ ముందే స్టార్ట్ అయిపోయింది. ఇంకా రక్షాబంధన్ పండుగ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకు ఇంత ముఖ్యంగా ఇంత ప్రాధాన్యతతో ఎందుకు ఈ పండుగను జరుపుకుంటాము బ్రహ్మకుమారీస్లో? చూడండి, రక్షాబంధనము అనే పదం మనం అక్కడ చూస్తున్నాం. ఏ రక్షగా మనము రక్షాబంధనం గురించి చెప్పమని పిల్లలకి రాయమంటే మనల్ని ఎవరైనా అడిగితే కూడా మనం ఏం చెప్తాము? తమ్ముడు కానీ అన్నకి కానీ అక్క కానీ చెల్లెలు కానీ రాఖీ కడితే ఆ అక్కకి చెల్లికి ఎప్పుడు ఆపద వచ్చినా కూడా కానీ ఆ రాఖీని ఆ సంబంధాన్ని గుర్తు చేస్తూ రాఖీ కట్టుకుంటారు. తర్వాత ఆ కట్టిన సిస్టర్కి ఏం దొరుకుతుంది? కట్నం దొరుకుతుంది. అన్నయ్యకేమో స్వీట్ దొరుకుతుంది, సిస్టర్కేమో కట్నం దొరుకుతుంది. తెచ్చుకున్నప్పుడే మన లోపల పరివర్తన అనేది ప్రారంభమవుతుంది. సో ఆ స్మృతిని ఇప్పించడానికి పరమాత్మ ఫస్ట్ మనకు చెప్తారు, పిల్లలు ఇక్కడ తిలకం దిద్దుకోవడానికి కారణం ఏంటి అంటే నేను ఇక్కడ ఆత్మను ఉన్నానని గుర్తు తెచ్చుకోవడానికి. సో నేను ఆత్మ అనుకుంటే పరమాత్మను గుర్తు చేయడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే యథా స్మృతి తథా స్థితి అని అంటారు. నేను ఏది గుర్తు తెచ్చుకుంటూ ఉంటానో అదే అనుభూతి నాకు కలుగుతూ ఉంటుంది. సో నేను ఆత్మను అనుకుంటే నా తండ్రి పరమాత్మ అనేది కూడా చాలా ఈజీగా గుర్తొస్తుంది. నేను ఆత్మను అనుకుంటే నేను ఆత్మను శాంత స్వరూపాన్ని, పవిత్ర స్వరూపాన్ని, ఆనంద స్నేహ స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని ఇవి కూడా ఆటోమేటిక్గా మనకి వస్తాయి. సో ఫస్ట్ తిలకం, తర్వాత రాఖీ కట్టుకుంటాం, తర్వాత ఏం చేస్తాను? స్వీట్ తినిపిస్తారు, తింటారు. పరమాత్మ చెప్తారు మనమందరము కలిసిమెలిసి చాలా మంచిగా ఉండాలి అని అంటే మన లోపల ఒక ముఖ్యమైన గుణం ఏం కావాలి అంటే మధురత, స్వీట్నెస్. చూడండి ఏమంటారు, తీయని మాటలు చెప్పి ఏమైనా సాధించవచ్చు. ఇవాళ రేపు సైబర్ క్రైమ్ చాలా జరుగుతూ ఉంటారు కదా, ఆన్లైన్ మోసాలు, సైబర్ క్రైమ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? వాడు మాట్లాడే తీరు చాలా బాగుంటుంది. ఎంత కన్విన్సింగ్ గా, ఎంత మంచిగా, ఎంత మర్యాదగా, ఎంత ప్రేమగా మాట్లాడతారంటే వాళ్ళు మాట్లాడి బోల్తా వేస్తున్నారని కూడా ఎవరు గ్రహించకుండా వాళ్ళని ఏం చేసేస్తూ ఉంటారు, మోసాలు చేసేస్తుంటారు. కానీ వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది? చాలా రెస్పెక్ట్ఫుల్ గా, చాలా సింపుల్ గా. కానీ అక్కడ లోపల ఇంటెన్షన్, భావం యాక్చువల్గా కరెక్ట్ గా ఉండదు. కానీ పరమాత్మ చెప్తారు ఆత్మభావంతో మనమందరం ఒకే పరివారం అనేటువంటి దృష్టితో మన మధ్యలో మధురమైన సంబంధం ఉన్నప్పుడు మన నోటి నుండి పలికే మాటలు కూడా ఎలా ఉంటాయి? మనం పలికే మాటలు కూడా మధురంగా ఉంటాయి. ఆ మధురమైన మాటలు మనం పలికినప్పుడు మన సంబంధాలు ఆటోమేటిక్గా ఏమవుతాయి? చాలా బాగుంటాయి. తర్వాత ఏం చేస్తారు? గిఫ్ట్ ఇస్తారు. కానీ బ్రహ్మకుమారీస్లో రాఖీ పండగ వచ్చింది అని అంటే చాలా మందికి మేము రాఖీ కడతాము, కానీ ఎక్కడ ఎవరి నుండి ఏమి తీసుకోము. చాలా చోట్ల రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు
సెంటర్ అంటే సేవా కేంద్రానికి వచ్చి కట్టించుకుంటారు. మేము సేవకు బయటికి వెళ్ళి కట్టినప్పుడు చాలా మంది సిస్టర్ మేము ఏమైనా ఇస్తాము అని అంటారు. మేము వద్దు అని అంటాం. లేదు అమ్మ రాఖీ కట్టినప్పుడు పద్ధతి కదా, మీరు భలే మాకు రక్త సంబంధంతో ఉన్న సిస్టర్స్ కాదు, కానీ మీరు సిస్టర్గా వచ్చి రాఖీ కట్టినందుకు మేము ఏమైనా ఇస్తాం. కానీ పరమాత్మ చెప్తారు, ఈ భౌతికమైన డబ్బు గిఫ్ట్ కాదు, పరమాత్మకి కావాల్సింది. ఏ సంబంధంతో మేము వచ్చి రాఖీ కడుతున్నాం? మనం అందరం ఆ తండ్రి పరమాత్మ పిల్లలం కాబట్టి. మరి పరమాత్మ తరఫున పరమాత్మ చేయించే ప్రతిజ్ఞ కోసం మనం రాఖీ కట్టుకుంటున్నప్పుడు అతను కావాలనుకున్న గిఫ్ట్ అతనికి మనం ఇవ్వాలి. అతనికి మన డబ్బులతోటి కాదు. డబ్బులు అవసరం, ప్రపంచంలో జీవించడానికి మన ఖర్చులకి డబ్బులు అవసరం, అది వేరే విషయం. కానీ పరమాత్మకి ఏం కావాలి? మనకి పనికి రానివి తనకి ఇవ్వమని భగవంతుడు అడుగుతాడు. పిల్లల లోపల కోపము, ఆవేశము, భయము, దుఃఖము, అశాంతి, తొందరగా చిన్నపుచ్చుకోవడము, టెన్షన్లోకి రావడము, బాధపడము, ఆతృత పడడము, ఇలాంటివి ఏ క్వాలిటీస్ ఉన్నా కూడా అవన్నీ నాకు ఇచ్చేయండి, గిఫ్ట్ కింద అవి కావాలి నాకు అని అడుగుతాడు. సో ఈరోజు మీరు ఇక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చి ఎప్పుడైతే రాఖీ కట్టుకుంటారో ఏమి చేస్తారు? మరి మంచి సంకల్పం చేసుకొని రండి. మీరు రాఖీ కట్టుకోవడానికి వచ్చే ముందు మంచి సంకల్పం చేయండి. ఈ రోజు నేను భగవంతుడా, నీ ముందు ఈ రోజు నేను ఇది వదిలేసి రాఖీ కట్టుకుంటున్నాను. చూడండి, శ్రావణ మాసంలో కూడా ఈరోజు శ్రావణ సోమవారం. సోమవారం ఎవరికి పూజ జరుగుతుంది? శివుడి పూజ జరుగుతుంది. శివలింగం మీద ఏమి ఎక్కిస్తారు? ఎలాంటి పూలు ఎక్కిస్తారు? సంభాషణ చేయండి, నాతో చెప్పుకోండి. ఇప్పుడు మనుషులు ఉంటారు, ఇప్పుడు ఏదైనా మనం కార్యం మొదలు పెట్టాం, అది చాలా పెద్ద కార్యం అనుకోండి. అప్పుడు ఏమైతే అయ్యో అవుతుందో కాదు, ఎట్లా అవుతుందో ఏమవుతుందో అన్ని సమయానికి జరుగుతలేవా, అప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు వీళ్ళు వచ్చి మనుషులు జరుగుతుంది చేయండి భయపడకండి అని ధైర్యం ఇస్తారు మనుషులు, వాళ్ళ మాటలతో. కానీ పరమాత్మ శక్తితో. కాబట్టి పరమాత్మ ఇచ్చే సహాయం వల్ల ఏంటి అంటే అసంభవం అనేది ఉండదు, అందులో ఖచ్చితంగా విజయమే ఉంటది. ఏదైనా ఇది కాదు అనడానికి వీల్లేదన్నట్టు, తప్పకుండా జరుగుతుంది. కాకపోతే మనం సత్యమైన హృదయంతో బాబాతో చెప్పుకోవాలి. ఎంతగా మనం సత్యమైన హృదయంతో బాబాతో చేయాలన్నటువంటి అతని యొక్క కృపా కారణంగా ఈ ప్రోగ్రాం అనేది రచించబడింది. అతని యొక్క ఆ అనంతమైనటువంటి ప్రేమ ఇక్కడున్న ఆత్మీయులకు ఇవ్వడానికి, ఆ సాకారంగా అందించడానికి ఎవరైతే తమ జీవితాన్ని అర్పణ చేసి ప్రతి క్షణం ఈ విశ్వ కళ్యాణ నిర్మాణం చేయాలన్నటువంటి గొప్ప త్యాగంతో ఈ సృష్టిలోకి ఆ పరమాత్మ ప్రేమను అందించడానికి మన కోసం నిమిత్తమైన విజయ బెహన్జీ గారు మరియు మీనాక్షి అక్కయ్య గారు సమయాన్ని తీసుకొని, మరియు ఈ వర్షాకాలంలో ఇలాంటి సమయంలో కూడా మీ భాగ్యాన్ని తయారు చేయడానికి వారి యొక్క దృష్టి ద్వారా, వారి యొక్క పదమాపదమైనటువంటి మహాపాదాల ద్వారా మనకి ఇక్కడికి వచ్చి భాగ్యాన్ని నింపడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి విజయ బెహన్ గారికి మరియు మీనాక్షి అక్కయ్య గారికి మా బెల్లంపల్లి వాసులందరి తరఫున విశేషమైనటువంటి కృతజ్ఞతలు. మరియు ఈ కార్యక్రమానికి రావాలి, ఇక్కడ ఉన్నటువంటి విశేషతను స్వీకరించాలని ఎంతో ప్రేమతో వారి యొక్క సమయాన్ని పరోపకారం కోసం ఉపయోగిస్తూ విశేషమైన కృషి చేస్తున్న ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల వారు, మరియు ఈ జ్ఞానాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, మరియు ఈ ప్రోగ్రామ్ ని అద్భుతంగా జరిగి వీళ్ళ యొక్క భాగ్యాన్ని తయారు చేయాలని దీనికోసం కృషి చేస్తున్నటువంటి బెల్లంపల్లి అక్కయ్యలు మరియు పద్మక్కయ్య గారు, కవల్యక్కయ్య గారు, మరియు కార్యం కోసం ఎంతో మంది దీని వెనుక కృషి చేసిన వారందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు విశేషంగా ఈరోజు ఇక్కడ
ఈరోజు ధనాన్ని ఇవ్వడం ఎవరికి కష్టం అనిపించట్లేదు, భోజనాన్ని పెట్టడం ఎవరికి కష్టం అనిపించట్లేదు. కానీ వారి యొక్క చిన్ని సమయాన్ని ఈ విశ్వ కళ్యాణ నవ నిర్మాణం కోసం ఒక్క క్షణం తీయడానికి చాలా ఆతృతతో అల్లాడుతున్నటువంటి మీరు ఈ క్షణం విశేషమైన కానుకగా మీ యొక్క చిన్ని సమయాన్ని మా కోసం కేటాయించి మరియు వారం రోజుల కోసం ఒక మంచి శ్రేష్టమైన నడవడికను నేర్చుకుంటూ మీ మనస్సుని బలోపేతం చేసుకుని విశ్వ కళ్యాణ నవ నిర్మాణ కార్యంలో నిజమైన మనసుకి ఆజాది ఇవ్వడానికి మీరు పూనుకున్నందుకు మీకు విశేషమైనటువంటి కృతజ్ఞతలు మా అందరి తరపు నుంచి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ సాక్షాత్ భగవంతుడే మీ చిన్ని సమయాన్ని ఇచ్చినందుకు గర్వపడుతూ మీ అందరికీ విశేషంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దయచేసి మీ చిన్ని సమయాన్ని రేపటి నుంచే ప్రారంభిస్తారనేసి మీ అందరికీ కూడా మా శుభకామనని తెలియజేస్తున్నాం. ఓం శాంతి.